దర్శనార్థులు అందరూ పాటించాలి మళ్ళా ఈ ఆనల్లల్లా జాగ్రత్తలు. నేను భాగ్యలక్ష్మిని. ఇక ఆల్చమెందుకు ముందుగాలైతే నెత్తికీతలు. కన్నీళ్లు పెడుతున్నా కామారెడ్డి జిల్లా, జర బంద్ అయితే బాగుండు ఆన రాత్రి కల్లా. బయటకెళ్ళిన లీడర్లు పాపం వరద బాధితుల బాధలు చూస్తే ఆగై కన్నీళ్లు. పదకొండు దినాలు కాకముందే సీఎం సార్ గణేష్ నిమజ్జనం, బీజేపీ లీడర్ అయిండు మళ్ళా ఫుల్లు గరం. ఆనలు ఆపాలని సీఎం ను కోరుతున్న అన్న, అందశ్రీ మాటలు వినాలే మరి మొన్న. రైతులకు రైతు బంధు రాకపోయినా రైతులు యూరియా బత్తల కోసం లైన్లలో నిలబడ్డా ఆఖరికి పబ్లిక్ వరదలల్లా ఆగమైనా ఒక లీడర్ మటుకు ముందుగాలుంటాడుల్లా. మరి ఇవాళ ఏమైందో తెలుసా? గా లీడరు నిన్న పొట్టు పడ్డ ఆనలకు మెదక్ జిల్లాల ఆగమైన రైతుల గల్వనీకే పోయిండు. మళ్ళా ఆడ పాపం పరిస్థితి ఎట్లున్నదో, పంటలు ఎట్లా ఆగమైనాయో చూద్దాం పాన్రి. ఈ అల్లా బీఆర్ఎస్ లీడర్లు, ఇటు కాంగ్రెస్ లీడర్లు, అటు బీజేపీ లీడర్లు కుండపోత ఆనల బయటికెళ్లి అర్ధలల్లా ఆగమైన పబ్లిక్ ను కలిసి మంచి చెడ్డ అరుచుకున్నారు. మొదలు గియల్లా పొద్దుగల్ల మాజీ మంత్రి హరీష్ రావు సారు నిన్న మెతుకుసీమ మెదక్ జిల్లా మొత్తం వరదలకు ఆగమైతే పరిస్థితి ఎట్లెట్లున్నది ఏమేం సంగతి అని చెప్పి గిట్లా అంతటా తిరిగి అరుచుకున్నాడు. చూసిరు కదా మొత్తం ఆనకు పంటలు ఎట్లాగమైనాయో. గిట్లా ఒక్కతానే కాదుల్లో రాష్ట్రం మొత్తంలా లక్షల ఎకరాలల్లా పంటలు ఆగమైనాయి. రైతులైతే మస్తు బాధపడుతున్నారు. ఇన్నరు కదా రైతన్నల బాధ. గిట్లున్నది మళ్ళా పరిస్థితి. రైతులను కలిసినాక వరద బాధితులను చూసినాక మాజీ మంత్రి హరీష్ రావు సారు ఏమంటున్నాడో ఈనుండ్రి. ఈ ఫెయిల్యూర్ అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిది, రాష్ట్ర ప్రభుత్వానికి. ఎంత బాధతో ఉన్నామంటే ఈరోజు ఇవాళ హవేలీ గన్పూర్ మండలంలో మరి ఇద్దరు యువకులు చనిపోవడం జరిగింది. వాళ్ళ పిల్లలు, ముఖ్యంగా ఇద్దరు పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. వర్షాల వల్ల గురుకుల పాఠశాల లీక్ అయితా ఉంది, మీ పిల్లల్ని తీసుకుపోండి అని ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే పిల్లల్ని మెదక్కు పోయి తీసుకొచ్చుకుందామని బయలుదేరి మరి ఆటోలో నడుపుతున్నటువంటి యాదగౌడు, ఆటోలో కూర్చున్న సత్యనారాయణ ఇద్దరు కూడా ఈ వరదలో ఆటో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది. ఆ ఇద్దరు దాదాపు కొన్ని గంటల పాటు కరెంటు పోల్ పట్టుకొని ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందుతుందా, హెలికాప్టర్ వస్తుందా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తాయని 4-5 గంటలు ఎదురు చూశారు. కరెంటు పోల్ మీద నుంచి ఫోన్లు కూడా చేశారు. కానీ కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం ఎవరు స్పందించలేదు. మధ్యాహ్నం 2 తర్వాత కరెంటు పోల్ కూడా వరద ఉధృతికి పడిపోయి ఆ వరదలో కొట్టుకొని ఆ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. అంటే ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం. నిన్న ఒక మంత్రి గారు మాట్లాడుతూ అంటాడు, హెలికాప్టర్ అంత అవసరమైతే తప్ప వాడద్దట, మీరు మాత్రం పెళ్లిలకు వాడుండ్రి, బీహార్ లో రాజకీయాల కోసం వాడండి, మీ సొంత కార్యక్రమాలకు వాడుకోండి. ఆనాడు ఖమ్మం జిల్లాలో కూడా హెలికాప్టర్ పంపకపోతే ప్రాణాలు పోయినాయి. ఇవాళ మెదక్ జిల్లాలో కూడా సకాలంలో హెలికాప్టర్ రాక ప్రజల ప్రాణాలు పోయినాయి. ఏదైతే పంట నష్టం జరిగిందో ఒక్కొక్క రైతుకు ఎకరానికి 25,000 రూపాయల సహాయం అందించాలని కోరుతున్నాం. చనిపోయిన ఆ 2 కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి 25 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాం. ఇన్నరు కదా గది కథ. మొత్తం కాంగ్రెస్ సర్కారు చేసిన తప్పేనంట, లేకుంటే గల పానాలు మొత్తం దక్కుతుండేనంట. నువ్వు గిట్లా హరీష్ రావు సార్ ఒక్కటే కాదు, కేటీఆర్ సారు గుట్ట వరద పరిస్థితి ఎట్లున్నది ఏం సంగతి అని చెప్పి గిట్లా అరుచుకున్నాడు. చూసిరు కదా పాపం అలా బాధ చిన్నది కాదు. మరి ఇంట్లో లాగమైపోతే ఎట్లుంటది చెప్పుండ్రి, మస్తు బాధ ఉంటది. అటెనక కాంగ్రెస్ సర్కార్ ను గీ తీర్లు అడిగింటోళ్ళు. కామారెడ్డి పట్టణానికి చేరుకుందాం. ఆ పట్టణంలో కూడా మరి చాలా కాలనీలు జలమయమైనాయి. చాలా ఇండ్లలోకి మొదటి అంతస్తు పైకి కూడా నీళ్లు వచ్చినాయని చెప్పి శ్రీగాధం మీద నుంచి పోదామని అనుకుంటే ఇక్కడ కూడా దోమకొండ చెరువు తెగిపోయి ఈ రాకపోకలు ఇటువైపు నుంచి కూడా మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి. అంటే దాదాపుగా ఇవాళ కామారెడ్డి పట్టణానికి ఆకాశ మార్గం ద్వారా తప్ప రోడ్డు మార్గం ద్వారా పోయే పరిస్థితి ఈరోజు ఈ నిమిషానికి లేదు. అంత ఉధృతంగా ఒకవైపు పలంచవాగు, మరొకవైపు కుడలివాగు, ఇంకోవైపు మానేరు, మొత్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ వరదల విపత్తు ఇవాళ రాష్ట్రానికి వచ్చింది. ఇంకా రాబోయే 4 రోజుల పాటు
వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే, ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం. ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసిన. పరిస్థితి ఎట్లా ఉంది అంటే, రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తి అని ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట. అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసీ సుందరీకరణ ముఖ్యమా, లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా, లేకపోతే ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఎంతమంది విపత్తుల్లో ఉన్నారు, ఇది చూసుడు ముఖ్యమా? ఇన్నరు కదా గది ముచ్చట. ఎట్లయినా న్యాయం చేయాలి అనబట్టే ఇట్లా కేటీఆర్ సార్ ఒకటే కాదు, బండి సంజయ్ సార్ కూడా వరద బాధితులను కలిసిండు. ఈ చంత్రం ఏందంటే ఇగో ఇద్దరు లీడర్లు గిట్లా ఒకతాన్నే కలిసి మాట్లాడుకున్నారు. చూసిరు కదా, ఇద్దరు లీడర్లు బాగానే తిట్టుకున్నారు నిన్న మొన్నటి దాకా. గీయల్లా గిట్లా కలిసిండ్రు. ఇక వీళ్ళిద్దరు ముచ్చట గిట్లుంటే గులాబీ పార్టీ లీడర్లు కాంగ్రెస్ సర్కార్ మీద మస్తు గుస్సా అయ్యారు కదా. గీల మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే కస్సు మన్నడుల్లో రాష్ట్రం అతలాకుతలమైంది వర్షాలతోటి, వరదలతోటి. మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, కలెక్టర్లు, అధికారులు క్షేత్రస్థాయిలో నిమగ్నమై పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు రెచ్చగొట్టే మాటలతోటి ప్రజలను మానసికంగా మరింత దిగ్భ్రాంతికి గురి చేస్తున్నారు. ఇలా హరీష్ రావు గారు సన్నాయి నొక్కులు నొక్కుతారు. హెలికాప్టర్ వాడతలేరు. హెలికాప్టర్ ఏ సందర్భంలో ఎక్కడ వాడాలో మీకు తెలియదు హరీష్ రావు గారు. ఎంత వర్షపాతం నా ఉంది, వర్షాల్లో హెలికాప్టర్ నడుస్తుందా మీరు కనీసం మీకు తెలియదా? మీకు అన్నీ తెలుసు. 10 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి అనుభవం మీకు ఉంది. మీకు అన్నీ తెలుసు. తెలిసి కూడా రాజకీయం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇన్నరు కదా గిట్లున్నది. మళ్ళా గిల కొట్లాట అయ్యిందో గాని అన్ని జిల్లాలలో పబ్లిక్ మా జీవితాలు మొత్తం ఆగమైతున్నాయి అని చెప్పి మస్తు బుగులు పడుతున్నారు. పిలుస్తే ఆనొస్తుంది, వద్దంటే ఆనొస్తుంది. ఇక ఇవాళ వానదేవునికి దండం పెడుతున్నా. సాలు దేవుడా, ఇక ఆన జాల్ నాయన, మా ప్రజలంతా అల్ల కల్లోలం అవుతుండ్రు, ఇక జాల్ నాయన అని మాజీ మంత్రి మల్లారెడ్డి సారు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు కదా. అచ్చం గట్లనే ఇప్పుడు కూడా ఒక వీడియో మస్తు వైరల్ అవుతుందిలా. మరి ఆ వీడియో ఏందో చూద్దాం పాన్రి. ఊరందరిది ఒక పాట అయితే గీ అన్నది ఇంకో పాట. మొన్న అందశ్రీ సారు ఒక మీటింగ్ లా రేవంత్ సారు ఆనను ఆపిండు అని చెప్పిండు కదా. అన్నిటికంటే చిన్న వస్తువు చెప్పాలనో లేదో నాకు తెలియదు. వర్షాలు ఎంత బీభత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా. స్లాబ్ వేయడానికి వర్షము కమ్ముకొచ్చి కారుమేపం స్లాబ్ ఆగేటట్టున్నది సార్. నేను మీ దర్శనంలో నేనేమడగలేదు, ఒక్కరోజు వర్షాన్ని పడనుండకుండా చేయగలరా సార్ అంటే ఒక్క సుక్క కూడా వర్షం పడలే. నిన్నగాక మొన్న ఏమి చెబుతారు? అందుకోసం అంతరికంటే ఆయన కోసం శ్రీరాముకు తెలుస్తుంది, మన శ్రీనివాసరాజుకు తెలుస్తుంది. ఇన్నరు కదా గిది ముచ్చట. ఇప్పుడు కామారెడ్డి జిల్లాల, మెదక్ జిల్లాల ఆనలతోని వరదలతోని పబ్లిక్ మొత్తం మస్తు తిప్పలు పడుతున్నారు. ఓ అందశ్రీ సారు జరా రేవంత్ సార్ కు చెప్పి ఆనలు ఆపమని చెప్పు అని చెప్పి గీ తీర్ల ఒక వీడియో సోషల్ మీడియాలో ఇడిచిండుల్లో గీ అన్న. అందశ్రీ గారు, ఏందా ఈ వానలు? మీ దగ్గర రేవంత్ రెడ్డి ఫోన్ నంబర్ ఉంటే జర ఈ వానలు చాలని చెప్పు. మొన్నటి నుంచి కామారెడ్డి, నిన్న మెదకు, ఈ రోజు సిద్దిపేట కార్లని కొట్టుకుపోతున్నాయి. వాగులు వంకలు చెరువు కట్టలు తెగిపోయేటట్టున్నాయి. జర మీ దగ్గర రేవంత్ రెడ్డి ఫోన్ నంబర్ ఉంటే వానలు ఆపుతాడు కదా. జర నీకు వానలు ఆపినప్పుడు, నీ మీద దయ ఉన్నప్పుడు మా ఈ కామారెడ్డి ప్రజల మీద, ఈ మెదక్ ప్రజల మీద, సిద్దిపేట ప్రజల మీద జర ప్రేమ ఉండదా మీ రేవంత్ రెడ్డికి?
జర వానలు ఆపమని చెప్పు, జర పుణ్యం ఉంటది మీ రేవంత్ రెడ్డికి. ఇన్నరు కదా గది ముచ్చట. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నదుల్లో అందశ్రీ సార్ దగ్గరికి పోయిందో లేదో గాని ఊరూరికైతే పొట్టు పొట్టు తిరుగుతున్నది. చూడాలి మరి గీ అన్న అన్నట్టు అందశ్రీ సారు సీఎం రేవంత్ సార్ కు చెప్పి జర ఆనలు ఆపితే బాగుండు. అన్ని గణపతులు ఎన్ని దినాలకు నిమజ్జనం అయితే చెప్పుండ్రి. ఒకరు 5 దినాలకు ఎత్తే, ఒకలేమో 9 దినాలకు, ఇంకొకరు 11 దినాలకు గణేశుడిని అయితే నిమజ్జనం చేస్తారు. కానీ ముందు మురిసినోళ్ళు పండుగ ఎరగరు అన్నట్టే మన ముఖ్యమంత్రి సారు అసొంటి గణేశుడు ఒక్క దినంకే నిమజ్జనం అయిండుల్లా. మరి ఎందుకో చూద్దాం పాన్రి. అగగో చూస్తున్నారు కదా, అచ్చం గణపతి సీఎం రేవంత్ సార్ లెక్కనే ఉన్నదిలే. మరి కాంగ్రెస్ లీడరు ఒక ఆయన ప్రేమతో గిట్ల చేసిండు. గీ గణపతి ఎమ్మెల్యే రాజాసింగ్ సారు నియోజకవర్గంలో పెట్టిండ్రు. ఇక ఇంకేమున్నది చెప్పుండ్రి. గిప్పటి సంది మేము సీఎం రేవంత్ సార్ను గణపతి అని చెప్పి మొక్కాలనా, గిదెక్కడి కథ గిదెక్కడి లెక్క అని చెప్పి గరం అయితే ఒక్క రోజుకే గణపతిని నిమజ్జనం చేసిర్రు. మళ్ళా కామారెడ్డి జిల్లా మొత్తం కన్నీళ్లు పెడుతున్నదోల్లా. మొగుల మీదకెళ్ళి చూస్తే కామారెడ్డి జిల్లా మొత్తం వరద నీళ్ళే కనిపిస్తున్నాయి. పాపం పండుగ పూట గాళ్లకు సంతోషం లేకుండా పోయింది. గీ ఆనలేమో సంపుక తిన్న మనిషిని పీక్క తిన్నట్టు పడ్డట్టే పడుతున్నాయి. మరి గాడ పరిస్థితి ఎట్లున్నదో వరుసుకుందాం పాన్రి. కామారెడ్డి జిల్లా మీద ఆనదేవుడు పగబట్టినట్టున్నాడు. 2 దినాల సంధి బ్యాకర్ లేకుండా ఆనలు కొడతా అంటే గిట్లయింది కామారెడ్డి జిల్లా. చూసిరు కదా మొత్తం ఇండ్లకు వరద నీళ్ళు ఎట్లా వచ్చినాయో. నీళ్ళకి ఇండ్లు వచ్చినాయి, లేకుంటే ఇండ్ల నీళ్ళకు పోయినాయి అన్నట్టు అస్సలు సమయతలేదు. గా తీరులు వచ్చినాయి మరి వరద నీళ్ళు. పాపం కొంతమందికి తిన్నికి ఏం లేకపోతే గిట్లా పెద్ద పెద్ద డ్రోన్లతోని తిననీకి పంపిస్తున్నారు అధికారులు. కామారెడ్డిలో వరద తిప్పలు గిట్లుంటే నిన్న రాజన్న సిరిసిల్ల ఎగువ మానేరు దగ్గర 5 మంది పశువుల కాపర్లు అన్నలు ఆగమాగమైరోళ్ళ గిట్లా గాలి మోటార్లతోని కాపాడిరు లాస్ట్కు. చూసిరు కదా మొత్తం మీద అన్నలైతే చల్లగా ఇంటికి వచ్చిరని. ఈ కష్టకాలంలో ఖమ్మం జిల్లాల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉన్న వల్ల ఇండ్లకు నీళ్ళు ఎట్లా వచ్చినాయో చూడుర్రి. ఖమ్మంలో ఎక్కడ వర్షం వచ్చినా కానీ శ్రీనివాస్ నగర్, బెస్తా కాలనీ, టీచర్స్ కాలనీ, ఆ ప్రకాష్ నగర్ ఏరియా మొత్తం మా సందులో నుంచి పోతుంటాయి. 7-8 గల్లీలలో అన్ని వాటర్ అంతా మా సందులోకి వచ్చేసి ఇళ్లలో పోయి జనాల్ని చాలా ఇబ్బందికరంగా చేస్తుంది. ఎత్తుకోవడానికే సరిపోతుంది సమయం. దీనివల్ల ప్రతి ఒక్కరికి రోగాలను బారిపడుతున్నారు. దీన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అందరినీ కోరుకుంటున్నాము. లెటర్ కూడా పెట్టాము, దీన్ని కూడా పట్టించుకున్న నాదులు లేరు. గత 2 సంవత్సరాల నుంచి చిన్న వర్షం పడ్డా ఈ నీళ్లు విపరీతంగా రావడం జరుగుతుంది. ఇక్కడున్న కౌన్సిలర్కి చాలాసార్లు విన్నవించుకున్నా సరే, మినిస్టర్లకు పోయి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కలిసి వెళ్ళి చెప్పినా సరే ఏ విధమైనటువంటి రోడ్డు వేయటం కానీ కాలువలు వేయటం కానీ ఏమీ చేయలేదు. ఒకసారి గత సంవత్సరం వచ్చినప్పుడు వర్షం తగ్గినమ్మటే ఇదిగో వస్తూనే ఉన్నాం అని అన్నారు. కానీ ఎట్లా అంటే అసలు ఇప్పుడు పడిపోతుంది కాలువ అన్నట్టుగానే చెప్పారు. 2-3 సార్లు వచ్చారు, మళ్ళీ అదటే ఇంకా అసలు రాలేదు. ఎప్పుడు ఫోన్ చేసినా ఇదిగోండి అదిగోండి అని అంటున్నారు. కానీ ఏ విధంగా ఇప్పటి వరకు దీని మీద చర్య తీసుకోవడం జరగలేదు. పాములు పైకెక్కి రావటం, ఏదైనా మృత్యుకరాబరాలు వచ్చి ఇక్కడే ఆగటం, ఇదే జరుగుతుంది.
చూసిరు కదా, ఏడ కాలు పెడితే గింత సందు లేదు, ఎప్పుడు ఏమైతుందో సమదైతే లేదు. పాపం పబ్లిక్ గిట్ల తిప్పలు పడతాండ్రు. విన్నారు కదా గది పరిస్థితి. గిట్ల నిర్మల్ జిల్లాల, ఆదిలాబాద్ జిల్లాల, మెదక్ జిల్లాల మస్తు ఆనలు పడతానే వాళ్ళ. ఈ ఆనలకు పరీక్షలు రాష్ట్రాలకు, స్కూళ్ళకు పిల్లలకు సెలవులు ఇచ్చారు సర్కారు వాళ్ళు. ఇక సెలవుల ముచ్చట గిట్లుంటే లీడర్లు, కలెక్టర్లు మీటింగ్లు పెట్టి ఒకటే చెప్తున్నారు వాళ్ళ, ఎవ్వరు బయటకు రావద్దు, ఆనలు ఆగం కావద్దు అని. మీరు కూడా జర పైలం మరి, ఆనలు అట్లా దంచి కొడుతున్నాయి. మండలాల్లో అయితే బాగా డ్యామేజ్ ఉందో అక్కడికి వెళ్ళి ఆ టీమ్స్ అన్ని కూడా ఇళ్లలో నీళ్లు ఉంటే జేసీపీలు పెట్టి బయటికి డైవర్ట్ చేయడము, తర్వాత వాళ్ళ ఇల్లు పచ్చిగుండి లేదా బాగా ఏమైనా ఇళ్ళ నష్టం జరిగి ఉంటే కొంత వాళ్ళకు మనోధైర్యం చేయడం, తర్వాత బయటికి రాకుండా ఏది వాగుల దగ్గర అట్లనే ఇరిగేషన్ వాళ్ళు కూడా అలర్ట్గా ఉండమని చెప్పాలి. ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడ వాగులు ఉన్నాయి, ఆ చెరువులు ఏమైనా డ్యామేజ్ అవుతాయా ఎట్లా ఉంది చూసుకొని ఆ కింద చెరువుల కింద ఉన్నటువంటి పబ్లిక్ను కూడా అలర్ట్ చేయడం, అక్కడ నుంచి షిఫ్ట్ చేసుకోవడము. తర్వాత అందరు అధికారులు వాయిస్ రికార్డ్ చేసి ఆ మండలాల్లో అన్ని గ్రామాలకు చేరేటట్టుగా, తడిసిన ఇళ్లలో ఉండద్దు. అదేవిధంగా కరెంట్ పోల్స్ కూడా, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలి. తర్వాత డ్రింకింగ్ వాటర్ను కూడా మనము అంటే అందుబాటులో ఉంచుకునే విధంగా చూడాలి. మొత్తం నిరాశ్రులైనటువంటి వాళ్ళు ఎవరైతే 500-600 మంది ఉన్నారో వాళ్ళకు ఫుడ్ కానీ వాటర్ కానీ మంచిగా ఇబ్బంది లేకుండా ప్రొవైడ్ చేయాలి. తర్వాత R&B వాళ్ళు కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయి అవన్నీ తిరిగి అవన్నీ నోట్ చేసుకోమని చెప్పండి. హరరేరే నా తెలివి పాడుగాను ఏందేందో సోంచాయించుకుంటా అసలు ముచ్చట్నే మర్చితిని. గా ముచ్చట కూడా చూసేయండి. గీ ఆనదెబ్బకు ఆయన కాంగ్రెస్ పార్టీ సర్కారుకు పెద్ద దెబ్బ తగులుతుంది అనుకున్నాడేమో ముఖ్యమంత్రి రేవంత్ సారు. మొత్తానికి గాలి మోటార్ ఎక్కి గిట్ల మీదికెళ్ళి చూసి ఎంత పంట నష్టం అయ్యింది, ఏడేడ ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి అని చెప్పి గిట్లా గాలి మోటార్ల గిరికలు కొట్టుకుంటా చూసిండుల్లో. చూసిండ్రు కదా, మీదికెళ్ళి చూసినా కిందికెళ్ళి చూసినా ఒకటే బాధ. గట్లున్నది మళ్ళా కామారెడ్డి ప్రజల తక్లీఫు. చూడాలన్నోళ్ళు మళ్ళా ఎన్నడు గాంధీ గీ తీర్ల పాపం పబ్లిక్ అంతా నష్టపోయిర్రు. రైతులు కూడా బాగా బాధపడుతున్నారు. సర్కార్ నుంచి ఏం సాయం చేస్తాడో ఏమో మరి సీఎం రేవంత్ రెడ్డి సారు. నిన్న మా టిల్లుగాడు ఖైరతాబాద్ గణేశుని దగ్గరకు పోయిండుల్లా. నేనైతే పరేషన్ అయినా 10 గంటల దాకా లేవనోడు ఖైరతాబాద్ గణేశుని దగ్గరికి ఎట్లా పోయిండో అని. మరి అలా ఏం చెప్తుండో ఏమో. వా గణపతి పూజ చేయాలి మంచిగా. ఎంత బాధ అవుతున్నది నాకైతే. గణపతి దేవుడు కానీ చెప్తే మన బాధలు తిడతాయి అని చెప్పేసి గణపతి పూజ చేశారు. నవరాత్రులలో మంచిగా దేవుడికి దండం పెట్టుకోనికైతే నేనే తచ్చిన. మొదలు పసుపు కుంకుమ వేయాలి గణపతికి. ఫస్ట్ గౌరమ్మకి ఇద్దాం. పసుపు కుంకుమ వేసేసి ఇంత గంధం పొట్టు ఇవి కూడా వేసేసి ఇంత అక్షంతలు వేసి పెద్ద మనిషి కూడా వేయాలి. ఇంత ఒక పువ్వు పెడదాం. ఇక్కడ కూడా ఒక పువ్వు పెట్టాలి కదా. గణపయ్య జరసాలదుడు అవ్వా ఆడది పిల్లలు ఉండేటివని ఇది పెట్టినట్టుగా మంచిగా పూజ చేయాలి. అయ్యో ఇలా ముట్టిద్దాం. అవ్వా తండ్రి ఈసారి జర మంచిగా చూడుతుంది. ఆడతిస్తున్నా నీకు అన్నిస్తున్నా జర మంచిగా చూడు. నాదినే తీసుకోలేము. రైట్. దండాలయ్యా ఉండ్రాలయ్యా దయించయ్యా దేవ మా అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా తోవ. ఆగో ఇయాల మా ఇంట్లో పెట్టిన గణేష్ కాడ కూసోని దేవుని పాటలు వాడుతున్నాడుగా. తండ్రి
ఈ ఆడదన్న జర మంచిగా చూడు, ఎన్ని బాకీలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి. ఇంట్లో పోతే పెళ్ళాం బాధ, బయట పోతే అప్పులోని బాధలు ఎక్కువ ఉన్నాయి. పరిచయం అంతా ఓడికెప్పుకొని తిరగాల. మళ్ళొచ్చే జన్మం ఉంటే కనుక ఏ అంబానీ దగ్గరనో లేకపోతే ఏ ఉన్న సౌకర్యం ఇళ్ళలో పుట్టితారు, గరిబో ఇళ్ళలో పుట్టని జర నెత్తి ఖరాబ్ అవుతుంది. దోసల పంచాయతీ చూడినా, మళ్ళీ గల్లీల పంచాయతీ చూడినా, ఇంట్లో పంచాయతీ చూడినా, బాకీల బాధలు చూడినా ఏంటంటున్నాయి నాకు అర్థం కాదు. ఏంటయ్యా స్వామికి ఇట్లా పడేసినాయి, జన్మం ఇట్లా చేసినావు నువ్వు, నాకు అర్థం కాదు. ఆశకు అద్దుండాలి, అడగడానికి సిగ్గుండాలి. నువ్వు 10 కొట్టిందాక లేవు, వచ్చే జన్మలో అమ్మని కుటుంబాలు కుడతావా? వచ్చినావా దరిద్రంలా మనవాడ, రామేశ్వరమైన శనేశ్వరం తప్పదన్నట్టు ఎప్పుడు నానే నేటి జరుగుతుంది. నాకు అర్థం కాదు. ఎల్లకాలం గరీబీలనే బతకాలా? ఈ బూసుకోపడాలా దులుపుకుంటా కూర్చోనా? నేను మంచిగా బతకద్దా? నేను మంచిగా ఉండద్దా? కుళ్ళు ఓత్మకం దానా ఎప్పుడు ఇదే రపలకుంటుంది మీతో? నాకు అర్థం కాదు. హో మస్తు చెప్పినవు. అయితే సక్కనైన పిల్ల అంగడి పోతంట, మళ్ళొచ్చేటకల్లా ఇల్లు ఆగమైందంట. అసలు గణపతుల కోసం నీకేం తెలుసురా? పెద్ద పూజ ఎత్తున్నావు ఏంది? గణపతి పండుగ ఎట్లా సాలైందో నాకు తెలియదా? నువ్వు నాకెత్తున్నావు ముచ్చట. అన్ని ఎరికయ్యే కూర్చున్న పూజల నీడెక్క కాదు, సగం దిమాగ్ దారా. 1893లా అప్పటి స్వాతంత్రంలా ఇప్పుడు లొల్లులైనప్పుడు బాలగంగాధర్ తిలక్ సారు మంచిగా గణపతి పూజ చేయాలి, గణపతిని నిలిచబెట్టి మనం నిరసన తెలుద్దామని చెప్పేసి స్వాతంత్ర ఉద్యమంలో పిలుపునిచ్చారు. గట్లనే దేశం మొత్తం కూడా గల్లీ గల్లీలో వినాయకుడు పెట్టి శురు చేసారు. అటు ముంబైలో చూసుకుని, ఇటు ఢిల్లీలో చూసుకుని, రాజస్థాన్లో చూసుకుని, ఉత్తరప్రదేశ్లో, మన హైదరాబాద్ ఖైరతాబాద్ గణపతి చూసుకున్నా కూడా గదే యాదికి వస్తుంది. ఎందుకంటే అట్లా ఆ తీరులో నిరసన తెలిపారు. అప్పట్లో గణపతుల పూజ గట్ల చేయాలని చెప్పేసి, వినాయక చవితికి గల్లీ గల్లీలో పెట్టాలని చెప్పేసి అప్పటికి బ్రిటిష్ వాళ్ళ మీద లొల్లికి లడాయికి సిద్ధమని చెప్పేసి గిట్లా ఈ తీర పూజలు చేయాలని పిలుపునిచ్చారు. గదే పూజ ఆనవాయితీ ఇప్పటికి ఇంకా నడుస్తుంది. నాకు తెలియదంటవా? ఆర్థికప్పుడు దాంతో వట్టి కొడుతున్నట్టు ఎత్తి బోసెక్కాలి, బోసవకం దాన. అమ్మో మొత్తం కరెక్టే చెప్పబట్టే. గింతగానం ఏడ నేర్చుకున్నాడు మా టిల్లుగాడు? అప్పట్లో ప్రజా గణపతి ఉత్సవం అన్నట్టు ఆ తీరులో వేరు తెలుసా? బ్రిటిష్ వాళ్ళకు, తెల్లోళ్ళకు, తెల్లతోళ్ళకు ఎంత మనకు అప్పుడు బాధలు పెట్టిరు. ఆ బాధలు స్వయంగా చూపాలని చెప్పేసి గణపతి పండుగ చేసుకుంటే గమ్మత్ ఉంటుంది. గణపతులను కూర్చోబెట్టి మనం నిరసన తెలిపాలి. ఒక్కొక్క తెల్లని గుండెలో మొత్తం రైలు వరిగేయాలని చెప్పేసి బాలగంగాధర్ తిలక్ సారు అప్పట్లో ఉద్యమంకి పిలుపునిచ్చిండు. గదే తర్వాత మనం కూడా ఇలా గణపతిని మంచిగా పూజ చేసుకుంటున్నాం. నీకు ఎరికలే పితరితా కదా? మొత్తం ఇన్నా గాని గింతగానం చరిత్ర ఏడ తెలుసుకున్నావురా? ఓ భాగ్యక్క, నిన్న పెద్ద గణపతి కానీ ఏం చెప్పారు ఎరికైనా? గణపతి పండుగ పెట్టుడు ఒక మంచిగా పూజా కార్యక్రమాలు చేస్తుంటే ఏమనుకుంటావు? ఎంతమంది జీవితాలు బాగుపడతాయి తెలుసా? గణపతి అమ్మేటోళ్లకు, మళ్ళా విగ్రహాలు చేసేటోళ్లకు, కుమ్మరోళ్ళకు కానీ, మళ్ళీ పూర అమ్మేటోళ్ళకి కానీ, మళ్ళా పత్రి ఆకు అడినెలకి వెళ్ళి తెంపుకొచ్చుకున్నారు అమ్మేటోళ్ళకి కానీ, మళ్ళీ ఈ పూజా సామాన్లు అమ్మేటోళ్ళకి కానీ ఎన్ని ఉంటాయి అనుకుంటున్నావు? మళ్ళీ అట్లనే గణపతులు తయారు చేస్తారు చూసినావా? వాళ్ళకి కూడా ఇవన్నీ కూడా పనులు వస్తాయి. మళ్ళీ షెడ్లు వేసేటోళ్ళకు, తడకలు చేసేటోళ్ళకు, మళ్ళీ టెంట్ హౌజోళ్ళకు, వంటలు చేసేటోళ్ళకు అందరికీ ఈ 9 రోజులు అసలు రికామ్ ఉండదు. అసలు నిజం చెప్పాలంటే గణపతి పండుగ రోజు అయితే ఎవ్వరు కూడా రికామ్ ఉండదు. ఎంతెంత మంది కూడా ఎంతగానో అమ్ముతారు. వెళ్తేనే కదా నీకు ఏం దగ్గర పండ్లు అమ్మేటోళ్ళు ఉంటారు, పూలు అమ్మేటోళ్ళు ఉంటారు, ఈ విగ్రహాలు చేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళు కుమ్మరోళ్ళు చేస్తారు కదా మంచిగా బొమ్మలు, వాళ్ళు ఉంటారు, మళ్ళీ పూజలు చేసేటోళ్ళు ఉంటారు, పంతులకు కానీ అన్ని కూడా ఈ పూజలతో మస్తుగా పైసలు వస్తాయి వరకు మంచిగా బతుకుతారు. ఏమనుకుంటున్నావు? అట్టిగానే పూజ అవుతుంది అనుకుంటున్నావా? ఓల బాధలు అలాకుంటాయి. ఈ పండుగ వస్తే మస్తుగా పైసలు కమ్మాంచచ్చు, మంచిగా వేయచ్చు, మంచిగా బతకచ్చు, జర 4 బుక్కలు మంచిగా తినచ్చు, 4 ఏళ్ళు జర నోట్లకు పోతాయని అట్లా తిప్పలు పడ్డలు కూడా ఉన్నారు. గణపతి పండుగ అంటే మాపను వచ్చాను కూడా వెనుకాటి కాలంలో స్వతంత్ర ఉద్యమం కాడికి వెళ్ళి చాలిన పండుగ ఇలా అందరికి కూడా జీవనం చూపిస్తున్నది, ఆధారమై నిలిచింది. అందుకనే గణపతి పండుగ అంటే పోరాళ్ళకు కానీ, పెద్దలకు కానీ, ఆడినలకు కానీ, ముసలిలకు కానీ అందరికి కూడా ఇష్టమే. తెలియపిస్తుంది మొక్కు మంచిగా గణపతిని. వారెవ్వా, మా టిల్లుగాడు ఏక్ నెంబర్ ఆలోచన చేసిండు కదా. మరి గంత లాభం ఉన్నది గణేశుని పండుగల్లా. తండ్రి సల్లగా చూడు, నిజంగా చెప్తున్నా. దాని మాట పట్టించుకోకు, దాని బాధ పట్టించుకోకు, నా బాధనే పట్టించుకో, నాతోనే ఉండు, నువ్వు నా ఎంబటినే ఉండు. మంచిగా అందరితో మంచిగా ఉండాలి, అందరితో నన్ను చేయాలి, అందరు నన్నే ప్రేమ చేయాలి. శారదం ఉందాకో జర, ఆ శారదం అంతా కూడా నువ్వు మర్చిపోయి జర మంచిగా నన్ను కాపాడు. బాకీల బాధ కాపాడుతాండి జర. మస్తు బాకీలు అవుతున్నాయి, మస్తుగా లొల్లులు అవుతున్నాయి. దోస్తల పంచాయతీ కానివ్వండి, బాకీల పంచాయతీ కానీ ఎన్నని చెప్పుకుంది నువ్వు చెవులు ఇంత పెద్దగానే కాబట్టి గిన్నె బాధలు చెప్తాను. నువ్వు వింటావని నాకు నమ్మకం ఉందయ్యా బాపు. జరా ఏమంటానా పోయేస్తా మరి నేను. పూజ మంచిగా చేసిన దినా వచ్చి ఇట్లనే పూజ చేస్తా. గదాని మాటలు మర్చిపోకు, అది ఎప్పుడు అట్లనే చేస్తుంది కర్రమకంది. వార్తలు చూసిర్రు కదా, ఇంకా మీతో ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్నే ఒడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పోయేద్దునా, ఉంటాం మరి.